నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటనంటే పాకిస్తాన్ వర్సెస్ ఇండియా. భారతదేశము ఆ తర్వాత పాకిస్తాన్ ఈ రెండు కూడా ప్రస్తుతం హోరాహోరిన పోరాటం చలిపేటువంటి పరిస్థితుల్లో ఉంది. అయితే ఏ దేశం యొక్క బలం ఎంత ఉంది, ఏ దేశం యొక్క శక్తి ఎంత ఉంది, మరి ఎవరికి నష్టం, ఎవరికి కష్టం, ఎవరికి లాభం అనేటువంటి విషయాలు మనం తెలుసుకోవాల్సిందే. ఇది ప్రజలకు చాలా అవసరం. అంచేత ఈ యొక్క వీడియో నేను చేయటం అనేటువంటిది జరిగింది. ప్రస్తుతం మనకి అర్థమైపోయింది ఏమిటనంటే యుద్ధ వాతావరణం నెలకొన్న తర్వాత కొన్ని కష్ట నష్టాలు జరిగిన తర్వాత సీజ్ ఫైర్ అయింది అనేటువంటి విషయం మనకు అర్థమైంది. దీనికి కారణం ఏమిటంటే మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో చైనా కానీ అమెరికా కానీ ఇంటర్ఫియర్ అయ్యి ఈ యొక్క పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం అనేటువంటిది జరిగింది. అయితే మోడీ ఎందుకని దీనికి ఒప్పుకున్నాడు అని అనుకుంటే అనేక రీతిలో రాజకీయ పరిస్థితులు అయ్యి ఉండవచ్చు, ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, ఆవేశాలు ఇంకా ఎక్కువగా పెరిగిపోతున్నాయనో, లేకపోతే ఇదంతా కొంచెం గందరగోళంగా ఉంది, సమయం కాదనో, ఏదో ఒక రీతిలో ఒక ఆలోచనతో ఒక యుద్ధ నీతితో ఒక పద్ధతిలో కొంచెం విరామం తీసుకున్నట్టుగా మోడీ గారికి ఆ విషయంలో నాకు కనపడుతుంది. అయితే మరి పాకిస్తాన్ విషయంలో కనుక తీసుకుంటే ఎలాగో ఓడిపోతున్నాం కదా, ఇప్పుడు శరణు అంటే సరిపోతుంది, ఏదో ఒకలాగా ప్రాణం దక్కించుకుంటాం, దేశాన్ని దక్కించుకున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కానీ ధైర్యం మాత్రం మోడీ గారు కోల్పోలేదు. ధైర్యం మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్ వాళ్ళు, పాకిస్తాన్ యొక్క టెర్రరిస్టులు, వాళ్ళ నాయకులు కోల్పోయారు అనేటువంటి విషయం మనకి పూర్తిగా సీజ్ ఫైర్ సమయానికి మనకు అర్థమైపోయింది. అయితే తెల్లవారితే ఏం జరుగుతుంది, రేపు ఏం జరుగుతుంది, రాబోయే కాలంలో ఏం జరుగుతుంది అనేటువంటి విషయం మనకి చాలా అవసరం. ఈ ప్రకారంగా మనం చూసుకోవాలి అని అంటే మొట్టమొదట మనం చూడాల్సింది ఈ యొక్క పాకిస్తాన్ హోరోస్కోప్ అంటే కుండలి కానీ, భారతదేశం యొక్క కుండలి కానీ మనం ఒకసారి వర్సెస్ అంటే అది దాని కుండలి దీని కుండలి మధ్యన ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి, ఎవరి దశ ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది, ఎవరికి ఎంత బలం ఉంది, ఎంత బలం తగ్గుతుంది, ఎవరు సుపీరియర్ ర్యాంక్స్లో ఉన్నారు, ఎవరు ఇన్ఫీరియర్ ర్యాంక్స్లో ఉన్నారు అన్నటువంటి విషయం మనం ఒకసారి చూడాలి. అయితే చాలామంది జ్యోతిష్యులు కనుక మనం తీసుకున్నట్టయితే హిందీలో కానీ, ఇంగ్లీష్లో కానీ, తెలుగులో కానీ ఈ యొక్క పాకిస్తాన్ కానీ భారతదేశం యొక్క కానీ హోరోస్కోప్ అంటే కుండలిల యొక్క విశ్లేషణ చాలా వరకు జరిపి ఉన్నారు. ఆ విధంగా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క భారతదేశాందేమో వృషభ లగ్నమని, అదే కర్కాటక రాశి అని, అదే పాకిస్తాన్ కనుక తీసుకున్నట్టయితే మేష లగ్నం అని, కర్కాటక రాశి అనేటువంటిది మనకు బాగా తెలిసిపోయింది. ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా చూడాల్సింది ఏంటంటే ఈ కుండలిల విషయం కాదు, రాశి చక్రాల యొక్క విషయం కాదు. ఇక్కడ చూడవలసింది అన్ఫార్చునేట్ కుండలి అంటే D30 అంటారు. దీన్ని మనం చూడవలసి వస్తుంది. ఈ D30ని కనుక చూసినట్టయితే ఇక్కడ మనకు బోధపడుతుంది ఏంటంటే మొట్టమొదటి రాశి ప్రకారం వింశోత్తరి ప్రకారంగా జరుగుతున్నది మాత్రం ఖచ్చితంగా చంద్రుని యొక్క మహర్దశలో రవి యొక్క అంతర్దశ దశ ఛిద్ర స్థితి జరుగుతోంది. ఈ గొడవ అనేటువంటిది ఖచ్చితంగా ప్రజ్వరిల్లింది అని అంటే ఈ కారణంగా జరుగుతుంది, ఈ రకంగా ఉంది. అయితే చంద్రుడు ఎక్కడ బలంగా ఉన్నాడు, ఎక్కడ బలహీనంగా ఉన్నాడు అని కనుక మనం చూసుకున్నట్టయితే పాకిస్తాన్ విషయంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చంద్రుడు బలహీనంగా ఉన్నాడు, భారతదేశానికి బలంగా ఉన్నాడు. అది ఎలా అని కనుక మనం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ అర్థమైంది ఏంటంటే ఇక్కడ D30లో కనుక ఇండియా విషయంలో తీసుకుంటే చంద్రుడు ఎక్కడున్నాడండి అని అంటే తృతీయ స్థానంలో విక్రమ పరాక్రమ స్థానంలో ఉన్నాడు. అదే కనుక పాకిస్తాన్ విషయంలో కనుక తీసుకున్నట్టయితే చతుర్థ స్థానంలో ఉన్నాడు. చంద్రుడు దేనికి కారకుడు? వాటర్ రిలేటెడ్ అంటే నీళ్ళకి సంబంధించినటువంటి జలతత్వం, జలానికి సంబంధించినటువంటి వాడు, జలతత్వానికి సంబంధించినటువంటి వాడు. అంటే ఇప్పుడు మనం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే యుద్ధం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ యుద్ధం అనేది ఖచ్చితంగా ఆపకూడదు. ఎందుకనంటే ఇది సరైనటువంటి సమయం భారతదేశానికి. ఎందుకని అని అంటే తెల్లవారితే అంటే సెప్టెంబర్లో ఏమవుతుంది అని అంటే కుజ మహర్దశ ఇద్దరికి స్టార్ట్ అవుతుంది, భారతదేశానికి కానీ పాకిస్తాన్కి కానీ. భారతదేశానికి స్టార్ట్ అయినటువంటి కుజుడు ఎవరయ్యా అనంటే ఇక్కడ మనం తీసుకుంటే మరి సప్తమ వ్యయాధిపతి. అదే కనుక పాకిస్తాన్కి కనుక తీసుకున్నట్టయితే లగ్న అష్టమాధిపతి.
అయితే కుజుడు ఎక్కడున్నాడు కనుక మనం కనుక తీసుకున్నట్టయితే కుజుడేమో భారతదేశానికి ద్వితీయ స్థానంలో ఉన్నాడు, మరి అదే పాకిస్తాన్కి తృతీయ స్థానంలో ఉన్నాడు, విక్రమ పరాక్రమ స్థానంలో ఉన్నాడు. కానీ అగ్రెసివ్నెస్ చాలా ఎక్కువగానే ఉంటుంది. వాళ్ళైనా పౌరుషంగానే ఉంటారు, వీళ్ళైనా పౌరుషంగానే ఉంటారు. యుద్ధం అనేటువంటిది ఖచ్చితంగా ప్రజ్వరిల్లుతుంది. అది ఏమవుతుందంటే ఆ యుద్ధం అనేటువంటిది చాలా దీర్ఘకాలంగా కొనసాగుతూ ఉంటుంది. షార్ట్ మెథడ్లో కనుక మనం తీసుకున్నట్టయితే ప్రస్తుతం ఈ D30 ప్రకారంగా మనం కనుక తీసుకున్నట్టయితే ఈ సెప్టెంబర్లోగా ఈ పాకిస్తాన్ని మట్టుబెట్టినట్టయితే భారతదేశానికి విజయం అనేటువంటిది సంప్రాప్తిస్తుంది అని మనం అర్థం చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఇది చాలా ముఖ్యం. ఎప్పుడైనప్పటికీ కూడా ఒక విషయం అర్థం చేసుకోవాలి, లగ్నాధిపతి ఇక్కడ కనుక తీసుకున్నట్టయితే సప్తమాధిపతి వ్యయాధిపతి. లగ్నాధిపతి తర్వాతనే కదా. సరే, వాళ్ళు ఏ అవస్థలో ఉన్నారు అంటే బాల్యావస్థలో ఉన్నారా, వృద్ధావస్థలో ఉన్నారా, కుమారావస్థలో ఉన్నారా, లేక మృతావస్థలో ఉన్నారా, ఈ విషయాలు ఓకే. రాహుకేతువులు ఇద్దరికీ ఉన్నారు, ఇద్దరికీ కాలసర్ప దోషాలు పట్టినాయి. కానీ అవి రాహు కానీ కేతు కానీ మృతావస్థలో ఉన్నారు. మనం పెద్దగా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే త్రిశాంశలో ఉన్నటువంటి ప్రస్తుతం ఈ యొక్క కుజుడి యొక్క పరిస్థితి ఏంటి అని మనం బాగా చూసుకోవాల్సి వస్తుంది. రాశిచక్రాన్ని మనం సమన్వయపరుచుకుని మనం వెంటనే నీటి ద్వారా అంటే జలము ద్వారా మనము ఈ పాకిస్తాన్ని పూర్తిగా మట్టుబెట్టాలి. ఆకాశం నుంచి కానీ భూమిపై నుంచి కానీ సహజంగా జరిగేటువంటి యుద్ధం జరుగుతుంది. కానీ అటు ఇజ్రాయెల్తో కానీ ఇటు రష్యాతోని కానీ పూర్తిగా మనం బలం కూడా పుంజుకుని ఈ పాకిస్తాన్ని కొట్టాలి, చిన్న భిన్నం చేయాలి, 5 ముక్కలు చేయాలి అని అంటే మాత్రం సెప్టెంబర్లోగా చేయగలిగితే మాత్రం అద్భుతమైనటువంటి రీతిలో మనకు ఫలితాలు దక్కుతాయనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. చూద్దాం మరి మోడీ గారు ఏం చేస్తారో ఏమో. ఆయన కూడా అద్భుతమైనటువంటి జ్యోతిష్యులు ఉన్నారు, వాళ్ళు కూడా ఆయనకు సూచనలు ఇస్తూ ఉండవచ్చు. కాబట్టి ఆయన తీసుకునేటువంటి పరిస్థితి ఎలా ఉంటుందో, ఆయన ఎలా ప్రవర్తిస్తారో, ఎలా చేస్తారో, ఏం చేస్తారో ముందు మనం అర్థమవుతుంది. కానీ నాకు చెప్పాలనిపించింది నేను చూసి చెప్పడం అనేటువంటి జరిగింది. సెలవు. జ్యోతిష్య మహర్షి డాక్టర్ ఆర్ఎంపి శెట్టి గారు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వేద విజ్ఞాన జ్యోతిష్య రత్నశాస్త్రవేత్త. 40 సంవత్సరాల అనుభవంతో వీరు చెప్పిన సంఘటనలు రుజువై విస్తుపోయేలా చేశాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ కలకత్తా, అమెరికా ఆస్ట్రాలజర్స్ ఫెడరేషన్ USA వీరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. దేశ విదేశాలలో పలు రంగాలలోని ప్రముఖులు వీరి సలహాలు పొంది ఉన్నారు. వివరాలకు 9014378474 9618600074.